மினுக்கா டான்ஸ் பாட்டு மினுக்கா ஸ்டெப்பா போட்டு ஏசப்பாவை நாம் வாழ்த்திடுவோம். சில்லா சில்லுன்னு கில்லா கில்லுன்னு நடனமாடி நாம் கொண்டாடுவோம். உன்னத தேவன் அவர் உலகையாளும் ராஜா அவர். மனிதர்கள் மாறினாலும் மாறினாத தேவன் இவர். அனுப்புல பாவம் நீக்கும் அண்ணாதி மன்னனிவர். மறுபடி வரப்போகும் மாறனாதா இவர். மாறனாதா இவர். மாறனாதா இவர். மாறனாதா இவர். மாறனாதா இவர். Last Christmas, I gave you my heart.
పుట్టినాడు, ఆకాశమంతా పట్టానుడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 పండుగ చేద్దాం రండి, రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి, బంగారు సామ్రాణి కోలమునిచ్చి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి, బంగారు సామ్రాణి కోలమునిచ్చి వచ్చామే. రక్షకుని జననం లోకమునకానందం, రక్షకుని జననం లోకమునకానందం. నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో, యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో, యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులరగా, ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులరగా. బేతలేము పురములోన బీద కన్య మరియకు, బేతలేము పురములోన బీద కన్య మరియకు. పేదగా స్వరూపు దాచి వెలసె పశుల పాకలో, పేదగా స్వరూపు దాచి వెలసె పశుల పాకలో. పేద వర్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి, మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. స్వర్గద్వారాలు తెరచీరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే, యేసయ్య స్వర్గ
పడమటిలో చీరి తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే బెత్లెహేమన్నయ్య తరలినారే బెత్లెహేమన్నయ్య పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న శ్రీయేసన్ననట లోకరక్షకుడట శ్రీయేసన్ననట లోకరక్షకుడట లోకులందరికయో ఏక రక్షకుడట లోకులందరికయో ఏక రక్షకుడట పదరా హే పదరా హే పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న. మన పాస్టర్ గారైన కంచెల ప్రభుదాస్ గారు, రెవరెండ్ కంచెల ప్రభుదాస్ గారు మెసేజ్ ఇస్తారు. దేవాది దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన సర్వోన్నతుడైన దేవుడు మానవులు దారి తప్పి జీవిత యాత్రలో నిత్య నరకానికి సైతాను ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. చూసారా, అంత సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞి, సర్వవ్యాప్తి, ఆల్మైటీ గాడ్, ఆయన ఒక స్త్రీ గర్భములో సరిపోయేంత చిన్న బాలుడుగా వచ్చాడు. దేవుడే మానవుని కోసం ఒక చిన్న బాలుడిగా రావటం మనం చూడగలుగుతున్నాం కదా. ఆ బాలుడిగా రావాల్సి వచ్చింది. కాబట్టి పిల్లలు విషయంలో దేవుడు అంత గొప్ప చేస్తున్నప్పుడు మనం కూడా మన పిల్లల్ని ఏం చేయాలంటే బాలుడు నడవవలసిన త్రోవ వారిని నడిపించాలి. ఆయన ఏ విధంగా నడిచాడంటే జ్ఞానమందు నడిచాడు కదా, దేవుని దయందు నడిచాడు, మనుషుల దయందు కూడా నడిచాడు. అది మన పిల్లలకి మనం నేర్పించవలసింది. ఇది కుటుంబము ఒక పాఠశాల. ఫస్ట్ కుటుంబంలో నేర్పించాలి. తల్లి ఒడి ఒక పాఠశాల. ఈ రెండు పాఠశాలలు ఫెయిల్ అయితే చాలా కష్టం. వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించడం చాలా కష్టమవుతుంది. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలకి ధర్మశాస్త్రాన్ని అంతా చెప్పగలిగాడు? ధర్మశాస్త్ర బోధకులతో ఆయన ఎంత వయసులో వారితో తర్కించాడు చెప్తారా? ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఆయనకి ధర్మశాస్త్రం? 12 సంవత్సరాలకే. 12 సంవత్సరాల వయసులోనే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతా ఉండి ఆ పండితులతో తర్కించుకుంటూ దేవాలయంలో ఉండేవాడు. ఆయన దేవాలయంలో ఉండేవాడు. చిన్నతనంలో నుంచి మన బిడ్డలకి దేవాలయంలోనికి పంపడానికి దేవుని జ్ఞానం వారికి కావటానికి చాలా పెద్దది, చాలా కష్టమవుతుంది. ఒకవేళ లోక జ్ఞానం ఎంత నేర్చుకున్నా దేవుని జ్ఞానం లేకపోతే పడిపోతారు. జ్ఞానం లేకపోతే బిడ్డలు పడిపోతారు, పతనం అవుతారు. అందుకే విలాప 2వ వచనంలో అంటాడు, సియోను కుమారి రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం నువ్వు మొరపెట్టమంటాడు. లేకపోతే వారు ప్రతి వీధిలో మూర్ఛిల్లుతున్నారట, వీధిలో మూర్ఛిల్లుతున్నారట. మేము అమెరికాలో ఉన్నప్పుడు డేవిడ్ ఫిష్ చెప్పేవాడు, వాళ్ళు పిల్లల్ని ఇంట్లో పెట్టి వచ్చేవాళ్ళు, కార్యక్రమాలకు సరిగా తెచ్చేవాళ్ళు కాదు. దేవుని పనులకు, దేవుని మందిరానికి, దేవుని కార్యక్రమాలకు రాకపోతే మీ పిల్లల్ని సైతాన్ని ఎత్తుకుని పోద్దని చెప్పేవాడు. ఆయన ఎప్పుడు ప్రతివారం చెప్పేవాడు. ఎందుకంటే అది డిసిప్లైన్డ్ కంట్రీ. చిన్నపిల్లలతో డిసిప్లైన్ చేయటం చాలా కష్టం అక్కడ. కాబట్టి ప్రతివారం చెప్తుండేవాడు. అది రెస్పాన్సిబిలిటీ ఫాదర్ మదర్. తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎవరే అంటే చర్చ్, సండే స్కూల్. సండే స్కూల్ మన నారుమడి. నారును మనం బాగా పెంచితే ఆ నారు
పెద్దవాళ్ళు అయినాక నాయకులు అవుతారు, మంచి పంట ఇస్తారు, మంచి ఫలాలు ఇస్తారు. ఆ పంటని మనం బాగా పంచాలి. సండే స్కూల్ మనకు చాలా బాగుంది, బాగా పండుతుంది. ఇంకా ఒక రీతిగా చెప్పాలంటే ఈ సండే స్కూల్కి వస్తున్న పిల్లలు చాలామంది డాక్టర్స్ అయ్యారు, చాలామంది ఇంజనీర్స్ అయ్యారు, చాలా ఉన్నతమైన స్థితిలో వారు భక్తితో నిలబడటం చూడగలుగుతున్నాం. కాబట్టి సండే స్కూలు విద్యా సంబంధమైన దానిలో కూడా వారికి చొరవ కలుగుతుంది. ఇక్కడ వాక్యం నడవటం, ఒక చిన్న సమస్య చెప్పి దాన్ని మాట్లాడటం, వాళ్ళకి ఇవ్వటంలో, వాళ్ళు మాట్లాడటంలో వాళ్ళు ఏమైపోతున్నారంటే చిన్నతనంలోనే వస్తే పెద్దవాళ్ళను బిట్ చేయటానికి వద్దది. మనుషుల దయ పొందాల. చిన్నతనంలో మీరు ఆశీర్వదించబడాల, మనుషుల దయ పొందాల. మాకంటే మీకేం తెలుసని ఎవరిని ఎదిరించకూడదు, పెద్దల్ని ఎదిరించకూడదు, పిల్లల్ని ఎదిరించకూడదు. కాబట్టి పిల్లలు సండే స్కూల్ అనేది ఒక నారుమడి. దేవుని వాక్యముతో బిడ్డల్ని పెంచాలి. ఈ రెండు కలిసి బిడ్డల యొక్క క్యారెక్టర్ని కట్టాలి. ఈ దినాల్లో క్యారెక్టర్ని కట్టాల్సింది చర్చ్, గృహం. ఈ రెండు కూడా వాళ్ళ క్యారెక్టర్ని బిల్డప్ చేయాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లేకపోతే జీవితమే లేదు. ఒక భక్తుడు అంటాడు, ఇఫ్ ది వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్. ధనం ఎంతున్నా లాసే, దానివల్ల నిష్ప్రయోజనమే. బ్యాంకులో ఉంచుకుంటామో ఏడో ఉంచుకుంటాం, ఎవడికి ఉపయోగపడదు, దేవుడికి కూడా ఉపయోగపడదు. ఆయన పరలోకంలో డబ్బు దాచుకోమంటే ఆడ అసలు దాచుకోం, ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాం, మన ఇష్టం వచ్చినట్టు ఆ సౌఖ్యానికి అనుభవించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొకరిని మనం చదివినయం, ఇంకొకరికి సహాయం చేయం, ఏం చేయం. అది నథింగ్ అంటాడు ఆయన. ఇఫ్ ది క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ లాస్. కానీ క్యారెక్టర్ పోతే మటుకు జీవితాంతము నష్టమే. అంటే ఏంది, ఇంకా రాసి పెట్టుకోవాల్సింది నరకం అని, రాసి పెట్టుకోవాల్సింది ఇక నా నరకము. నేనేమి చేసినా దేవుడు ఒప్పుకోడు అనేది. ఆ బిల్డప్ చేయవలసింది కుటుంబం, ఆ బిల్డప్ చేయవలసింది సంఘం. బిడ్డలని దేవుని భక్తిలో, భయములో పెంచటం సంఘం చాలా చరువు తీసుకోవాలి. ఈ మధ్య ఏం జరుగుతుందంటే అన్నిటికీ ప్రైవేట్కి పంపిస్తున్నారు, సీకర్తోనే ప్రైవేట్కి పంపిస్తున్నారు. మిమ్మల్ని డబ్బులు అడగాం, ఏం అడగాం. సండే స్కూల్ టీచర్లు ఎంత కష్టపడి వస్తున్నారు, మీ బిడ్డల్ని పంపడానికి బాధపడుతున్నారు కదా. దేవుని వాక్యం లేకపోతే ఎంత విజ్ఞానం ఉన్నా కూడా పడిపోవటానికి, పతనం అవటానికి కారణమవుతాడు. అజ్ఞాని అవుతాడు, విజ్ఞాని అజ్ఞాని అవుతాడు. దినాలు తెలియ వాళ్ళకి, దినములు చెడ్డవే కాబట్టి అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె ప్రవర్తించాడు. సమయాన్ని నేర్చుకున్నది ఎక్కడ? సండే స్కూల్. సమయాన్ని నేర్చుకునేది ఎక్కడ? ఇంట్లో. ఎప్పుడు గుళ్ళో ఉండాలా, ఎప్పుడు బడిలో ఉండాలా, ఎప్పుడు విద్యలో ఉండాలా, ఇవన్నీ టీచింగ్ ఇంట్లోనే. తర్వాత బడి. కాలం ఎంత ఇంపార్టెంట్, కాలం ఎంత ఇంపార్టెంట్. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, కాలు జారినా నిలబడవచ్చు, కానీ మన జీవితం పాడైతే నిలబడటానికి ఉండదు. కాబట్టి చిన్నతనము అనేది, దాని మీద ప్రభావితం కావాల్సింది కుటుంబం. ఆ ప్రభావితపు వెలుగులో, వాక్యంలో నడపవలసింది సంఘం. సంఘం రెస్పాన్సిబిలిటీ. సండే స్కూల్కి చాలా సమయం ఇవ్వాలి. సంఘం నాయకులు కూడా, మనోళ్ళు కూడా బాగా ఖర్చు పెడతారు పిల్లల కోసం. మనం ఎక్స్పెన్సివ్ బాగా చేయాలి వాళ్ళ కోసం. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చిన్నతనంలో నుండి యేసు ప్రభువులో ఎంకరేజ్ చేయాలి. బిడ్డలు చెడిపోతే ఇంకేం లేదు మనకు, చెడిపోతే మనకేం లేదు, నథింగ్. ఇల్లు దెయ్యాల కొంప అవుతుంది. అది దెయ్యాల కొంప కాకూడదంటే బిడ్డను యేసు ప్రభువు దగ్గరికి తేవాలి. చూసారా, ఒక గ్రీకు దేశస్తురాలు తన బిడ్డకు దెయ్యం పట్టింది. దెయ్యం అంటే ఏంది? చచ్చిపోయిన వాళ్ళు పట్టడం కాదు, బ్యాడ్ క్యారెక్టర్స్. గెరాసేన్ దేశం అడుగు పట్టింది. వాడు తన శరీరాన్ని తాడే నాశనం చేసుకుంటున్నాడు. వాడు తన బట్టలు తానే తీసేసుకుంటున్నాడు. వాడు పొద్దుగుకితే ఎప్పుడు చీకట్లో ఉండాలనుకుంటాడు, వెలుగులోకి రాడు. అది దెయ్యం.
మన బిడ్డలు ఆ స్థితికి దిగజారిపోకుండా మనం కాపాడుకోవాలనుకుంటే సండే స్కూల్ బలంగా సంఘానికి ఉండాలి. అది నారు, మన నారు అది. అదేవిధంగా కుటుంబాలు కూడా తమ కేంద్రీకృతమైన మనసు మీద పెట్టాలి. బిడ్డలు పుట్టిన తర్వాత మీ ప్రేమలన్నీ బిడ్డల మీదే కానీ లోకం మీద కాదు. లోక స్నేహం దేవునికి వైరం. మీ మనసంతా, మీ కథ అంతా అంతే. నా బిడ్డలు పెద్దవారు కాదు అని మనం అనుకోవటానికి మనం వారికి తగిన రూట్ క్రియాత్మకంగా చూపాలి. నేను ఇంట్లో బైబిల్ చదవకపోతే బైబిల్ చదవమని నా పిల్లలకి ఎలా చెప్పగలను? నేను ఇంట్లో బైబిల్ చదివితే కదా వాళ్ళు బైబిల్ చదువుకునేది, నేర్చుకునేది. నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కదా వాళ్ళు ప్రార్థన చేసుకునేది, నేర్చుకునేది. ఒక మంచి పాఠశాల ఇల్లు ఉండాలి. తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి తల్లిదండ్రులకు చెప్తున్నాను, డెఫినెట్గా మనకు పూర్వీకులు ఉన్నట్టు కుటుంబ ప్రార్థన మన ఇంట్లో ఉండాలి. కుటుంబ ప్రార్థన లేని గృహానికి దేవుని యొక్క ప్రాకారం లేని గృహం అవుద్ది. తెలుసా? ప్రార్థన మన కుటుంబానికి ప్రహరీ లాంటిది. అందరం కలిసి ఆ కుటుంబం చాలా వర్ధిల్లుద్ది, చాలా మంచి పంట వస్తుంది, మంచి ఫలాలు కలుస్తాయి. దానిని మనం సంఘంలోకి తీసుకొచ్చినప్పుడు బిడ్డల తలాంతులు వాడుకుంటాం. బిడ్డల యొక్క జ్ఞానాన్ని పెంచడానికి, ఆత్మీయ జ్ఞానాన్ని ప్రయత్నం చేస్తారు. చూసారు, ఒక్కొక్కరు బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, బకాసు బిడ్డలు 119వ కీర్తనే కండక్ట్ చెప్పేశారు హాయిగా. మొన్న ఒకసారి పోయితే ఒక మీటింగ్లో నిలబడితే, రివైవల్ మీటింగ్లో ఇంత చిన్న పాప చెప్పింది 119వ కీర్తన. వాళ్ళు అలా పెంచేస్తున్నారు, వాక్యంతో పెంచేస్తున్నారు. ఆ వాక్యామృతం మన బిడ్డలుగా పెట్టాలి. ఆహారం పెట్టి బలంగా లేడు, లావుగా లేడని చూస్తున్నాం, కానీ అవన్నీ పతనం అవటానికి. ఆత్మీయంగా ఎదుగుదల లేదు అని చూడటం. సంఘం చూడాలా, కుటుంబం చూడాలా, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పంచటానికి సహకరించాలి, సహవాసం చేయాలి, ప్రార్థించాలి. ఇది దేవుడు మనకిచ్చింది. మరి చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన సెక్రటరీ గారైన విక్టర్ గారు. క్రీస్తునందు ప్రేమ సంఘస్థులందరికీ మరియు ఆ బంధుమిత్రులకు, ఫ్రెండ్స్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు, మాటలు రానటువంటి పిల్లలకు కూడా చక్కగా వాక్యాలు నేర్పించి వాళ్ళకి తరబీదిచ్చి, అంటే చిన్నపిల్లలను తరబీది చాలా కష్టం. అటువంటి వాటికి అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ కూడా చాలా తక్కువ. ఆ కొద్ది కాదు, మరి ఆ బుడ్డమ్మాయి పాట పాడింది, చాలా చక్కగా పాట పాడింది. వాళ్ళకి తరబీది ఇచ్చి వాళ్ళ చేత డ్యాన్సులు వేయించి నాటకాలు వేయించినటువంటి వాళ్ళ టీచర్స్, గురువులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా సంగీత కళాకారులు కాదు, ఏదో దేవుని యొక్క భయం, భక్తితో ఆశీర్వాదం వల్ల వాళ్ళకి నేర్పించగలిగే చాలా సంతోషం. ఎందుకంటే ఈ విధంగా చాలామంది పిల్లలు వాళ్ళు అసలు ఏం తెలియకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఏం తెలియకుండా డ్యాన్స్ చేస్తారు, చక్కగా స్టెప్స్ చేస్తున్నారు. చాలా చాలా చక్కగా చేశారు. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మీరంతా సంఘానికి సహకరించాలని మనం చేస్తూ ఇప్పుడు పాస్టర్ గారి యొక్క ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, నీ అద్భుతమైన ప్రేమ, నీ ఆశ్చర్యకరమైన ప్రేమ ఈ వాతావరణాన్ని కలిగించావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు చక్కగా నేర్పించిన సూపరింటెండెంట్, టీచర్స్, సంఘ నాయకులు, తండ్రి ఏది ఎలా జరగాలో దాన్ని జరుపుటకు నీ వాక్యాన్ని, నీ మాటలు తప్పకుండా ముందుకు వెళ్ళటానికి కృప చూపించి నడపండి. ప్రతి చిన్న బిడ్డ, వేసిన బిడ్డలందరూ జ్ఞానవంతులై మంచి స్థితికి వారిని ఎక్కలేనంత కొండకెత్తమని వేడుకుంటున్నాం. నేర్పించిన బిడ్డలను దీవించండి. స్థానిక సంఘం ఇంకా నీకోసం చాలా పనులు చేయగలగటానికి కృప చూపమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత, సహవాసము, సమాధానం సదాకాలము తోడై నడిపించురుగాక. ఆమేన్.